హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ చేశాను. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంట్లో చేసుకున్న పన్నీర్ కాబట్టి అలా అయితే ఉంది. వాటిని చిన్న చిన్నగా పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. పక్కకు ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలను అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ ఒక పెద్ద సైజు టమాటో ముక్కలను అయితే వేసుకోవాలి. మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై అయితే అవసరం లేదు. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని పక్కకైతే క్యాష్నట్స్ పౌడర్ కూడా చేసుకోవాలి. ఈ జార్లోకి టమాటా ఆనియన్స్ వేసి కూడా దాన్ని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పక్కకి అదే పాన్లోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ లీవ్స్, దాల్చిన చెక్క వేసుకొని మంచిగా లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియంలో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఇప్పుడు చేసుకున్న టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ అనేది సపరేట్ అయినప్పుడు టమాటో అనేది మంచిగా ఫ్రై అయినట్టు. అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం, మసాలా అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అవి మంచిగా అందులోకి పట్టినట్టు. అందులోనే ఫస్ట్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అది మన ఇష్టం అన్నట్టు. కొందరికి ఒకలా కావాలి, మాకు కొంచెం సూప్ లాగా కావాలి, గ్రేవీ బాగుండాలి అంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అందులోకి ఫస్ట్ మిక్సీ పట్టుకున్న క్యాష్నట్ పౌడర్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది క్యాష్నట్ పౌడర్ అనేది స్వీట్నెస్ కోసం అండ్ చిక్కదనం కోసం అయితే యూస్ చేయొచ్చు. మంచిగా ఇలా అయితే అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని అలానే ఉంచుకుంటూ ఇలా చిక్కగా పడేంత వరకు మనకు నచ్చిన కన్సిస్టెన్సీలో అయితే అది చేసుకోవాలి. అందులోని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే పన్నీరు మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది. కొద్దిసేపు ఇలా అలా మగ్గే వరకు ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. పన్నీరు మసాలా కర్రీ అయితే రెడీ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా అండ్ మంచిగా పీసెస్కి పట్టేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట తీసుకున్న పన్నీర్ కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మాత్రం సూపర్ అండ్ సూపర్ టేస్టీగా ఉంది. చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.